అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పినంనేని వెంకటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జనసేన పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చేకూరి జగన్మోహన్ రావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ అయినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారిని కూడా స్టేజ్ అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. పల్లెపాటి రాజా గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వడ్లమన్నాడు నుంచి వచ్చిన గరికపాటి వెంకటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వడ్లమన్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం గారిని కూడా వేదిక మీద, అలాగే రూరల్ మండల అధ్యక్షుడు ఇంటూరి గజేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు, జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. అలాగే ఈ రోజున గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు మనందరి దశ దిశ గుడివాడ అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడు, జనసేన పార్టీని ఎంతో అభిమానంగా ప్రేమించి తన సొంత తమ్ముళ్లాగా అభిమానించే
మా అన్నయ్య శ్రీ వెనిగండ్ల రాము గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ధ్రువతారలాగా ఒక మెరుపు తీగలాగా వచ్చి మన అందరి మనసులు దోసి రాజకీయాల్లో ఇద్దరు నాయకులు నేను చూసింది సొంత డబ్బులతో కార్యక్రమాలు చేసిన నాయకుడు ఒకరి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులైతే అలాగే గుడివాడ నియోజకవర్గంలో తన సొంత డబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు చేసి మనందరి మనసులు దోచారు ఈ రోజున వెనిగండ్ల రాము గారు. అలాగే ఈ రోజున మనందరం కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకుని 6 నెలలు కూడా గడవక ముందే అనేకమైనటువంటి కార్యక్రమాలు మన సేవా కార్యక్రమాలే కానీ అనేకమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మనం ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో చూస్తున్నాం. అవన్నీ జరుగుతున్నాయి అంటే ఏదైతే ఇవన్నీ కూడా చదువుకున్న నాయకుడు అయితేనే మనకన్నీ కూడా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలో తెలుస్తాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే గత 20 సంవత్సరాలుగా 10th తప్పిన అభ్యర్థిని మన గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంచుకోవడం మూలంగా ఆయనకి ఏ కార్యక్రమం ఎలా చేయాలో తెలియదుగా కానీ క్యాసినో ఎట్లా పెట్టాలి, ప్యాకాట ఎలా ఆడించాలి, మట్టి ఎలా దోచుకోవాలి అనేది ఆయన తెలిసింది. కానీ ఈ రోజున అమెరికా నుంచి తన మాతృభూమికి సేవ చేయాలనే దృక్పథంతో వచ్చిన శ్రీ వెనిగండ్ల రాము గారు ఈ రోజున గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రోజున మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మేము అందరం చెప్పేది ఏంటంటే గత సంవత్సరం ఈ రోజు వరకు కూడా ఒకే ఒక్క వ్యక్తిని నేను నమ్మింది పవన్ కళ్యాణ్ గారిని అయితే తర్వాత నేను గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా అనేకమైన కార్యక్రమాలు రాజకీయంగా చేసి అరెస్టులు చేసినా గానీ అనేక మంది ప్రలోభాలు పలికినా గానీ నన్ను రాజకీయ పార్టీ పారమని చెప్పి మా ఇంటికి వచ్చి కూర్చున్నా గానీ నేను ఎప్పుడూ కూడా ఒక రాజకీయ పార్టీని మారలేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని మరవలేదు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి తరగతి నమ్మిన ఒకే ఒక వ్యక్తి శ్రీ వెనిగండ్ల రాము గారు. కాబట్టి మేమందరం కూడా మీ చేతుల్లోనే మీ అంటే ఉంటాం, మీతో మీ బాటలో మేము పయనిస్తాం, ఎప్పటికైనా మీతోనే ఉంటామని చెప్పి ఈ రోజున సభాముఖంగా తెలియజేస్తూ ఈ రోజున మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గానికి 20 సంవత్సరాలుగా మేము అనేక కార్యక్రమాలు చేసుకున్నా వదిలించలేని ఒక దరిద్రాన్ని గుడివాడ నియోజకవర్గంలో మీ మంచితనంతో గుడివాడ మనుషులందరూ కూడా దోచుకుని 53,000 ఓట్ల మెజార్టీతో మీరు గెలిచారు. కాబట్టి మీ అందరూ కూడా రాబో రోజుల్లో పర్మనెంట్ ఎమ్మెల్యేగా మనం వెనిగండ్ల రాము గారిని ఉంచుకునే విధంగా ఏ అయితే సేవా కార్యక్రమాలు ఉన్నాయో ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో చేసుకుంటూ మనకు ఆయన సహాయ సహకారాలు అందజేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇంకొక విషయం చెప్పాలి. గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ 2014లో జనసేన జెండా పార్టీ పట్టుకున్నప్పుడు నాతో పాటు అతి తక్కువ మంది ఉన్నారు. అతి తక్కువ మంది ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. అలాగే తర్వాత నాతో పాటు ప్రయాణం చేస్తూ ఈ రోజున జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఏదైతే పట్టణ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ రోజున జనసేన పార్టీ అనేది ఒక వ్యక్తిది కాదు, జనసేన పార్టీ కార్యాలయం కింద పనిచేసిన వాడే నాయకుడు అవుతాడు. అక్కడ ఇక్కడ పనిచేసిన వాడు నాయకుడు అవడు. ఏదైతే పక్కదారులు పట్టిస్తున్న వాళ్ళ నాయకులు అవరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కార్యక్రమాలు మాత్రమే చేస్తాం ఈ జనసేన పార్టీ కార్యాలయంలో. ఎవరి వ్యక్తిగత లాభాల కోసమో ఎవరి వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేయమని చెప్పి ఈ రోజు తెలియజేస్తూ జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటదని చెప్పి అనే వెనిగండ్ల రాము గారికి తెలియజేస్తూ మీ పాటలోనే మేము ప్రయాణిస్తాం, మీతోనే ఉంటాం. ఎవరు ఏన్ని చెప్పినా ఎవరు అడ్డంకులు సృష్టించినా ఎదుర్కోవడానికి మీ వెనకాల మీ సైన్యంలా మేము తోడుంటామని చెప్పి మా వెనిగండ్ల రాము గారికి మరొక్కసారి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున కార్యక్రమానికి పిలవంగానే వచ్చిన మా సోదరులు మాజీ శాసనసభ్యులు శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు అలాగే మన పెండంనేని బాబ్జీ గారు మాకు ఎప్పుడు వీళ్ళందరూ కూడా గత 20 సంవత్సరాలుగా ఏ కార్యక్రమాలు చేసుకున్నా మా అన్నే ఉండే ఈ అన్ని నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పట్టణాధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారికి కానీ అలాగే మా బాబాయ్ జగన్ బాబాయ్ గారు కానీ అలాగే తెలుగుదేశం పట్టణ నాయకులందరూ కూడా ఇక్కడ మండలాల నుంచి కూడా వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే తెలుగుదేశం మాతో పాటు జనసేన ఎట్లా పయనం చేస్తుందో అలాగే తెలుగుదేశం పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్న మా సోదరులు పండ్రా సాంబశివరావు గారు ఆయన ఎప్పుడు కూడా కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ వాది.
అయినా కూడా ఆయన జనసేన పార్టీగా మా గుడివాడ నియోజకవర్గ పట్టణ కమిటీకి, అలాగే మండల అధ్యక్షులకి, అలాగే మిగతా నాయకులకు, ముఖ్యంగా మా వీరమ్మ ఇల్లు కూడా పొద్దున్న 7ంటికి వచ్చి ఇక్కడ మొదలుపెట్టి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా తెలుగు మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున. అలాగే మనందరం కూడా ఏదైతే మన వెనిగండ్ల రాము గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పి మనం ఎప్పుడూ కూడా ఆయనకు అండగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన. జై జనసేన, జై వెనిగండ్ల, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు. కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా